హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వచ్చే సంక్రాంతికి అయితే సినిమాలు అయితే ఫుల్ గా రెడీగా ఉన్నాయి. ఇటు 5 తెలుగు సినిమాలతో పాటు ఇంకో 2 డబ్బింగ్ సినిమాలు కూడా రాబోతున్నాయి. మరి ఈ 5 సినిమాలు అంటే మొత్తం ఓవరాల్ గా కలుపుకుంటే 7 సినిమాలకు థియేటర్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది? మరి ఏ సినిమా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంటుంది? సో ఇన్ని సినిమాలని మరి సంక్రాంతి మేనేజ్ చేస్తుందా లేదా? ఇప్పుడు వీటిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఈసారి అయితే సంక్రాంతి 5 సినిమాలతో ముస్తాబు కాబోతుంది సార్. సో ప్రభాస్ గారి రాజాసాబ్‌తో మొదలవుతుంది. ఆ తర్వాత శర్వానంద్ బైకరు, చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ గారి సినిమా కూడా ఉంటుందని చెప్తున్నారు. మళ్ళీ డబ్బింగ్ సినిమాలు విజయ్ దళపతి జననాయకను, శివకార్తికేయ, పరాశక్తి ఇన్ని సినిమాలు అయితే ఉన్నాయి సార్. మరి ఈ సినిమాల్లో ఏవి విజయాన్ని సొంతం చేసుకుంటాయి? థియేటర్‌కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ వస్తాయి? ఏం చెప్తారు సార్ వీటి గురించి? ఇప్పుడు ప్రతి ఏడాది సంక్రాంతి అనగానే సినిమాల సందడి ఎప్పుడూ ఉంటుంది. అవును. గతంలో రామారావు నాగేశ్వరరావు నుంచి ఈ తరం వరకు సంక్రాంతికి తమ సినిమా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం ప్రతి హీరోకు ఉంటుంది. సహజంగా ఇయర్లో సెకండ్ హాఫ్ దాటాక ఏదైనా సినిమా రిలీజ్కి వస్తే దాన్ని సంక్రాంతికి నెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఒక అందరూ ప్రేక్షకులు ఒక హ్యాపీ మూడ్లో ఉంటారు. ఆ హ్యాపీని సినిమా చూస్తూ మరింత హ్యాపీనెస్ ఫీల్ అవుతారన్న ఉద్దేశం అందరిది ఉంది. అవును. ఈసారి 2026 తీసుకుంటే మీరు చెప్పిన ప్రకారం 5, 6, 7 సినిమాలు ఉన్నప్పటికీ అందులో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే మళ్ళీ తక్కువే ఉన్నాయి. ఒకటి చిరంజీవి సినిమా, రెండోది ప్రభాస్ సినిమా. ఈ రెండే ప్రధానంగా ఈ 2 పాన్ ఇండియా స్థాయి సినిమాలు. చిరంజీవి సినిమా గురించి మనం ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే చిరంజీవి ఆయన కెరీర్లో ఎన్నో సినిమాలు ఎన్నో కాంబినేషన్లు చేసిన ఈ కొత్త కాంబినేషన్ వింటేజ్ చిరంజీవి అంటే గతంలో రౌడీ మొగుడు, రౌడీ అల్లుడు, దొంగ మొగుడు ఇలాంటి తరహాలో ఆయన ఎలాంటి వినోదం అందించాడో ఆ తరహా క్యారెక్టర్ డిజైన్ చేశారనేది ఒక టాక్. అనిల్ రావిపూడి అంటే ఆయన కమర్షియల్ సినిమాలు చేసిన ఆ కామెడీ అనే దాన్ని వదలకుండా చేస్తున్నాడు. అందుకే వర్కౌట్ అవుతుంది. అదే సెంటిమెంటు అదే ఫార్ములా వర్కౌట్ అయితే ఈ మన చిరంజీవి సినిమా కొంత హై ఎక్స్పెక్టేషన్ మధ్య వస్తుందని చెప్పవచ్చు. కాంబినేషన్ వాల్యూ ఉన్న సినిమా. సహజంగా చిరంజీవి సినిమాలు ఎలా ఉంటాయంటే చిరంజీవి సినిమాగానే ముద్ర ఉంటుంది. కానీ ఈసారి అందులో ఎక్కువ భాగం దర్శకుడి క్రెడిట్స్ కూడా ఉంది. పైగా వెంకటేష్ కూడా నటిస్తున్నాడని అన్నారు. వెంకటేష్ క్యారెక్టర్ ఏదైనప్పటికీ ఒక కాంబినేషన్ వాల్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వెంకటేష్ కూడా ఒక ఎస్టాబ్లిష్ హీరో. చిరంజీవి గురించి అందరికీ తెలిసింది కాబట్టి ఆ సినిమా మీద కొంత ఎక్స్పెక్టేషన్ ఉంది. పాన్ ఇండియా సినిమా స్థాయిలో రిలీజ్ అవుతే దాని రెవెన్యూ కూడా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ సినిమా అంటే ప్రభాస్ సినిమా కొంత గందరగోళమే. రాజాసాబ్ గురించి మనం చాలాసార్లు చాలా డేట్స్ విన్నాం, చూసాం. యాక్చువల్గా డిసెంబర్ అనుకున్న సినిమా కదా, అది అక్కడికి జనవరికి వెళ్ళింది. మరి ఖచ్చితంగా జనవరి 9న అది వస్తుందా లేదా అనేది పక్కన పెడితే ప్రభాస్కు నేషనల్ మార్కెట్ కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్. ప్రభాస్ సినిమా లక్కీ ఏంటంటే ప్రభాస్ సినిమా టాక్ ఎలా ఉన్నా ప్రాథమికంగా వస్తున్న రెవెన్యూ అద్భుతంగా ఉంటుంది. ఇది ఇండియాలో ఏ హీరోకు లేదు. బాలీవుడ్లో షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సినిమా బాగాలేదంటే 100 కోట్లు కూడా చేయలేకపోతున్నాయి. కానీ ప్రభాస్ సినిమా అలా కాదు. టాక్ ఒక డిఫరెంట్ నెగిటివ్ టాక్ వచ్చే లోపే అది 300, 400 కోట్లు చేసేస్తుంది. రాజాసాబు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ బేస్ కాబట్టి ప్రభాస్ నుంచి కొంత వైవిధ్యత ఎక్స్పెక్ట్ చేస్తే ఆ సినిమా అదే ఫార్మేట్ లో తీయగలిగితే దానికి కూడా మంచి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రవితేజ సినిమా. రవితేజ ఆల్రెడీ మాస్ జాతర సినిమా ఫలితం మీద ఆ సినిమా సక్సెస్ అయ్యి దానికి వచ్చే రన్ తర్వాత జనవరిలో వస్తున్న సినిమా ఇది. టైటిల్ మరి ఇంకా ఎందుకు ప్రకటించలేదో చిత్ర యూనిట్ కి తెలియాలి. సహజంగా టైటిల్ ఎప్పుడు ముందే ప్రకటిస్తే అది పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది. ఏది అలా అని చెప్పి ఏదో మాయాబజారు, గుండమ్మ కథ లాంటి టైటిల్ బెటర్ కదా. పరిశీలించిన టైటిల్ పెట్టడానికి కూడా మరి దర్శకుడు అంతా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నాడు? అదేం తవి సంస్కృతం నుంచో ఇంకో కొంచెం తేడు కదా. టైటిల్ సకాలంలో నిర్ణయించాల్సింది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి పెద్ద హీరోల సినిమాలకి టైటిల్ పెట్టేస్తుంటే వీళ్ళేమో ఇంకా లెక్కలేస్తూ ఉన్నారు. టైటిల్ పెట్టుకుంటే ఇప్పటికే మనం రవితేజ సినిమా అనే సంభాషణ కాకుండా సినిమా టైటిల్తో మాట్లాడేవాళ్ళం. అది కూడా మాస్ పిక్చర్ కాబట్టి రవితేజ అంటే ఎంటర్టైన్మెంట్ బేస్ ఉంటుంది కాబట్టి అది సంక్రాంతికి రావచ్చు. ఇక చిన్న సినిమాల విషయానికి వస్తే రేసర్ శర్వానంద్ బైకర్ మన శర్వానంద్ ఆ సినిమా
ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి కోసం చాలా మంది ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. జాతి రత్నాల తర్వాత అలాంటి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ ఆయన ఇవ్వలేకపోయాడు. ఆరోగ్య కారణాలు, యాక్సిడెంట్, వేరే విషయం పక్కన పెడితే అతను కనుక వచ్చినా అతనికి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆ సినిమాని ఆదరించే అవకాశాలు ఉన్నాయి. శర్వానంద్ ప్యాటర్న్ మన కాన్సెప్ట్ అది యూత్కు నచ్చేదే కాబట్టి దానికి బాగానే ఉండొచ్చు. ఇవి కాకుండా డబ్బింగ్ సినిమాలు అన్నారు కదా మీరు. అది డబ్బింగ్ సినిమా అంటే మరి అక్కడ విజయ్ పొంగల్కు ఆ సినిమా అక్కడ రిలీజ్ చేస్తాడు కాబట్టి అది ఇక్కడ చేయాలి. మరి గతంలో రజనీకాంత్ సినిమా వచ్చినప్పుడు, మిగతా డబ్బింగ్ సినిమా వచ్చినప్పుడు మా తెలుగు సినిమాలు ఉన్నాయి, మేము థియేటర్లు పంచలేము, అడ్జస్ట్ చేయలేము అంటే కొంత వెనక్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే తమిళనాడులో అనుకున్న డేట్ రిలీజ్ చేసినా ఇక్కడ ఒక 2 వారాలు వెనక్కి వెళ్ళొచ్చు. మళ్ళీ మన నయనతార సినిమా ఒకటి ఉంది. నయనతార ఆల్రెడీ మన చిరంజీవి సినిమాలో ఉంది కాబట్టి మరి ఆ సినిమా కొంత వెనక్కి వెళ్తుందా అని, వెనక్కి అంటే ఏం లేదు, ఒక వారం గ్యాప్ తీసుకున్నా సరిపోతుంది. కేవలం మన 2 రాష్ట్రాల్లో కలిపి థియేటర్ల సంఖ్య చాలా తక్కువ అన్న విషయం అందరికీ తెలిసింది. ఇక్కడ థియేటర్లు పంచుకోవాలి, బయటికి వెళ్ళి మిగతా సినిమాలతో పోటీ పడుతూ అటు కన్నడలో, ఇటు మలయాళంలో, ఇటు తమిళ్లో పంచుకోవాలి. మరి అక్కడ కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనకు స్పష్టంగా తెలియదు. చిరంజీవి సినిమాకు, మన రాజాసాబ్ సినిమాకు ఎలాంటి ఇబ్బంది అయితే దేశవ్యాప్తంగా ఉండకపోవచ్చు. మిగతా సినిమాలకు మాత్రం థియేటర్ల పంపకంలో కొంత తేడా వస్తుంది. సో మరి ఎన్ని సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి కదా సార్, థియేటర్ ఇష్యూ కాకుండా ఇప్పుడున్న కంటెంట్, ఇప్పుడున్న హైప్, ఈ అంటే అభిమానుల దగ్గర నుంచి రెస్పాన్స్ చూసుకుంటే చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా ఏది నిలిచే అవకాశం కనిపిస్తుంది సార్ సంక్రాంతి పోరులో? ఇప్పుడే నిలవడం అనేది రెండు. ఇప్పుడు మన సంక్రాంతి పేర్కొన్న 5 సినిమాలు డబ్బింగ్ సినిమాలతో సహా తీసుకుంటే ఇవన్నీ ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా. ఒకదానికి ఒకటి పోలికలు. చిరంజీవి సినిమాతో కథతోని కానీ దాని కాన్సెప్ట్ తో కానీ ఏ సినిమాకు పోటీ లేదు. ప్రభాస్ సినిమాకు అంతే మనం చెప్పుకోవాలి. అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, మరొకటి కావచ్చు. అందులో కూడా ప్రభాస్ డ్యూయల్ రోల్ అని అంటున్నారు కదా, దానికి ఏం లేదు. ఫైనల్ గా అంటే మొదటి వారం వరకు ఏ సినిమాకి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత జనం మెచ్చిన సినిమానే ముందుకెళ్తుంది. ఎంత ముందుకెళ్తుంది అంటే మనం సంక్రాంతికి వస్తున్న సినిమా 2025లో చూసాం. మిగతా సినిమాలని అన్నింటినీ పండబెట్టేసి కూడా పరిగెడతా ఉంటుంది. ఆడియన్స్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చూడాలి, తమ అభిమాన హీరోతో ఆ వినోదం ఎంజాయ్ చేయాలన్న ఆలోచనలో ఉంటారు కాబట్టి అలా అదే తరహా సినిమాలకు ఛాన్స్ ఉంది. మన రవితేజ సినిమాను కూడా తక్కువ అంచనా వేయలేదు. రవితేజ మంచి మాస్ పిక్చర్ చేసినా ఆయన వినోదానికి ఢోకా ఉండదు. నవీన్ పోలిశెట్టి వస్తున్నాడు, నవీన్ పోలిశెట్టి ఖచ్చితంగా నవ్విస్తాడు. మరి ఒక విధంగా థియేటర్ ప్రాబ్లం వస్తే ఈ చిన్న సినిమాలు కొంత వెనక్కి కూడా వెళ్ళొచ్చు, ముందుకు రావచ్చు. జనవరి 1 స్లాట్ ఖాళీ ఉంది కదా, 9th నుంచి కదా సినిమాలు ఇంత ఉంది. ఏదేమైనా ఇండస్ట్రీలో ఒకేసారి రిలీజ్ క్లాష్ అయినప్పుడు సినిమా పెద్దలు కూర్చొని మాట్లాడుకొని రిలీజ్ చేసుకుంటున్నారు కాబట్టి సినిమాల పరంగా క్లాష్ ఉండదు. ఏ సినిమాకైనా 1 రోజు 2 రోజులు గ్యాప్ వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.